హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు దుర్గమ్మ టెంపుల్కి వచ్చాము. బళ్ళారిలో అమ్మవారి టెంపుల్ బయట ఇది అమ్మవారి విగ్రహం, కాంస్య విగ్రహం ఉన్నట్టుంది. చాలా పెద్దగా ఉంది. ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది పార్కింగ్ ప్లేస్. వీడియో న్యాచురల్గా ఉండాలని అక్కడ ఉన్న సౌండ్స్ను అలాగే ఉంచడం జరిగింది. టెంపుల్ వద్ద కూడా మరొక పెద్ద విగ్రహం ఒకటి ఉంది. అది ఏమిటనేది మనకు తెలియదు. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. మనం కొద్దిసేపట్లో గుడిలోకి వెళ్తాము. గుడిలో వీడియో తీయనిస్తే చూపిస్తాను ఫ్రెండ్స్, గుడిలో కూడా ఎలా ఉందో అనేది. ఇక్కడ ఈ పెద్ద విగ్రహాన్ని చూడండి. ఇక్కడ కూడా ఒక పెద్ద విగ్రహం ఉంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ క్యూ లైన్ ఉంది. క్యూ లైన్లో లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి రూపాన్ని ఇక్కడ గీశారు. పెద్ద వాకిలి దాటగానే మనకు ఇరువైపుల అమ్మవారి విగ్రహం రూపులు ఇక్కడ ఉన్నాయి, బొమ్మలు. అటుపక్క కాళికా అమ్మవారి మొత్తం అన్ని అవతారాలు ఉంటే ఇక్కడ పంచముఖాలతో ఇక్కడ ఒక అమ్మవారు ఉంది. దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇంకా గుడి లోపలికి వెళ్దాం. గుడి లోపల కూడా వీడియో తీయనిస్తాను చూడండి ఫ్రెండ్స్. అక్కడ క్యూ లైన్లో లోపలికి వెళ్తున్నారు భక్తులు. క్యూ లైన్ కూడా చాలా ఉంది. గుడి లోపల ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు చివరిలో అమ్మవారి ఫోటో చూపిస్తాను చూడండి. ఇది అమ్మవారి మూల విరాట్ ఫ్రెండ్స్. నేను ఎంతో బతిమలాడుకొని పూజారి గారిని ఫోటో తీసుకోవడం జరిగింది. వారు అడ్డుపడ్డారు, తీయడానికి లేదనేసి. అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా నిండు కళ్ళతో అమ్మవారు, దుర్గమ్మ అమ్మవారు ఇలా ఉంది. చిన్న చిన్న వీడియోలు తీస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.